మిమ్మల్ని మీరు 150 రోడ్ ఉంటే అర్థం ఇక్కడ ఆల్రెడీ మీకు ఇదైతే ప్రైవేట్ అందుకెళ్ళి ఎందుకు వచ్చింది మీరు ఇళ్ళకి? ఎవరు 150 రోడ్ ప్రైవేట్ ల్యాండ్ నుంచి ఎందుకు వచ్చింది? అది ప్రైవేట్ ల్యాండ్ ఎందుకైతే గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ పేరు మీద రిజిస్టర్ అయ్యింది పోయి చూసుకోపో ఆర్టీఓలో గవర్నమెంట్ ప్రాపర్టీ అని గవర్నమెంట్ రోడ్ మీద ఉంది ఆర్టీఐ కింద చేస్తే రోడ్ పర్మిషన్ లేదని చెప్పింది. ఈ దళితుల భూములు ఇవన్నీ ఏనండి మీరు వెళ్ళి మాట్లాడండి వాళ్ళతో మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మరి అయిపోయింది, మరి మీరు సైలెంట్ గా ఉండండి, నన్ను తీయకండి బ్రదర్, నాకు సంబంధం లేదు. అవును మరి ఇక్కడ తీయొద్దని చెప్తున్నాను, నేను చెప్తున్నాను అదే కదా. మరి మీ అతని రికార్డ్ ఎందుకు వస్తుంది కంటిన్యూగా? నువ్వు మొత్తం రికార్డ్ చేయి, మొత్తం రికార్డ్ చేయి, ఎవడికి పంపిస్తావో పంపించుకో. మీరు అంటున్నారు ఎవడు వాడు అని. ఎవడికి పంపిస్తావో నేను నువ్వు అంటేనే కోపమైనవు, ఎవడికి పంపించుకోండి ఏంటి అర్థం ఏంటి? నువ్వేంటి మరి నువ్వు మాట్లాడుతున్నావు కరెక్ట్ గా? నువ్వు మాట్లాడుతున్నావు కరెక్ట్ గా? ఈ భూమి దళితుల అసైన్డ్ భూములు ఉన్నాయి, 350 ఎకరాలన్నా తీసుకోండి సార్, అసైన్ బ్యాంక్ ఉంటే పెళ్లి తీసుకోండి. చెరువులన్నీ పూర్తి చేయండి, ఎవడు అధికారం ఇచ్చింది మీకు? చెరువులు ఎవడు కూర్చాడు? అదేం చెరువు ఎంత వరకు ఉందా సార్? చెరువు కూర్చున్న ఫోటో మళ్ళీ హైదరాబాద్ లో చేంజ్ చేశారు మరి కదా. ఇది ఎవడు కలర్ ఫోటో ఏది? ఇక్కడ లేవు ల్యాండ్ అవి, మీరు అనే ల్యాండ్ ఇక్కడ లేవు. ఎఫ్ఐఆర్ ఇరిగేషన్ ఈ పెట్టింది ఎఫ్ఐఆర్ ఇక్కడ లేవు, ఆ ల్యాండ్ ఇక్కడ లేవు, ఆ ల్యాండ్ ఇక్కడ లేవు చెప్తుంటే